ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెలబ్రిటీస్ విషయం నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది డాక్టర్. ఇప్పుడు మనం కామన్ పీపుల్ 20-25 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక రకమైన స్కిన్ ఉంటుంది, ఒక రకమైన హెయిర్ ఉంటుంది. స్కిన్ గురించి అఫ్ కోర్స్ మనం మాట్లాడిన ముందు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయని. హెయిర్ గురించి వచ్చేసరికి మీరు ముందు అన్నారు 80% జెనెటిక్ అన్నారు. ఆ 80% జెనెటిక్లో లిటరలీ వాళ్ళ ఫాదర్కి బాల్డ్ హెడ్ ఉంటుంది. అన్ని సినిమాస్లో కూడా బాల్డ్ హెడ్ ఉంటుంది, విగ్ పెట్టుకొని కవర్ చేసి ఉంటారు. బట్ వాళ్ళ సన్కి వచ్చేసరికి మిల్క్ బాయ్ అని అనుకోండి, ఫుల్ మంచి హెయిర్ ఉంటుంది. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఒక్కరనే కాదు, అందరూ ఏ ఏజ్లో ఉన్నట్టు మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ అట్లే ఉంటారు హెయిర్ విషయంలో. అట్లీస్ట్ ఏంటి అట్లా వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదా, లేకపోతే ఏం ప్రొసీజర్ ఉండొచ్చు వాళ్ళు అట్లా మెయింటైన్ చేయడానికి, ఎదర్ న్యాచురలీ ఆర్ ఆర్టిఫిషియల్ రెండు? సో 2 థింగ్స్. వాళ్ళకి ఎలానో ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అని తెలుసు కాబట్టి వాళ్ళు ఎర్లీగానే దానికి మెయింటెనెన్స్ స్టార్ట్ చేస్తారు. సో నేను చాలామంది పేషెంట్స్కి అదే చెప్తాను, మీకు బాల్డ్నెస్ ఉంది ఎర్లీ స్టేజ్లోనే, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే 10-20 ఇయర్స్ మెయింటైన్ చేయొచ్చు. కానీ లేట్ స్టేజ్లో లైక్ స్టేజ్ 5, స్టేజ్ 6 వచ్చారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. స్టేజ్ 5, స్టేజ్ 6 అంటే సో మనకి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ బాల్డ్నెస్లో దేర్ ఆర్ 7 స్టేజెస్. ఓకే, స్టేజ్ 1 అనేది చాలా ఎర్లీ స్టేజ్. స్టేజ్ 7 ఇస్ ద లాస్ట్ స్టేజ్. ఇంకా కంప్లీట్ హార్స్ షూ ప్యాటర్న్ లాగా ఓన్లీ వెనక వరకే హెయిర్ ఉండిపోతుంది, ఓన్లీ వెనక, అండ్ దిస్ హోల్ జోన్ ఇస్ గాన్. అది 7th స్టేజ్. 7th స్టేజ్. స్టేజ్ అంటే జస్ట్ గ్రాడ్యువల్ వెనక ఈ హెయిర్ లైన్ కొంత రిసీడ్ అవుతుంది, మన టెంపుల్స్ అనే కొంత రిసీడ్ అవుతాయి, ఫ్రంటల్ లైన్ కొంత రిసెషన్ ఉంటుంది. సో గ్రాడ్యువల్ గా స్టేజ్ 2, స్టేజ్ 3లో రిసెషన్ అనేది అలా గ్రాడ్యువల్ గా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1 ఆర్ యూఆర్ జస్ట్ ఎంటరింగ్ స్టేజ్ 2. సో అలాంటి స్టేజెస్లో ఏంటంటే యూ స్టార్ట్ విత్ మినాక్సిడిల్ ఆర్ యూ స్టార్ట్ విత్ టాబ్లెట్స్, యూ అండర్గో ఆల్ యువర్ న్యూట్రిషనల్ చెకప్ అంతా అయ్యి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి కరెక్ట్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని మెయింటైన్ చేయొచ్చు, కొంతవరకు దాన్ని డ్రాగ్ చేయొచ్చు. కానీ ఒకవేళ లేట్ స్టేజ్లో వస్తే మాత్రం మనం చేయలేం, స్టేజ్ 1కి వెళ్ళలేం. అక్కడ మనకి ఏదర్ హెయిర్ ప్యాచ్కైనా వెళ్ళాలి లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కైనా వెళ్ళాలి. హెయిర్ ప్యాచ్ అంటే విగ్. ఓకే, యూ గో ఫర్ దట్. సో వెన్ యూఆర్ కమింగ్ టు సెలబ్రిటీస్ దేర్ ఆర్ 2 థింగ్స్ అన్నాను కదా. ఒకటి ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తారు, బెటర్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు వెదర్ ఇట్ కమ్స్ టు డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తే దే ఆల్సో గో ఫర్ దీస్ ప్రొసీజర్స్ క్విక్లీ. ఓకేనా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ హెయిర్ ఫిక్సింగ్ అనేది దే విల్ గో ఫర్ ఇట్. సో మనకి ఆన్ కెమెరా కనిపించే హెయిర్ లైన్ న్యాచురల్ హెయిర్ లైన్ అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో చాలా మందికి తెలుసు దట్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ క్లోజ్ టు ఇంపాసిబుల్ అనేది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అనుకుంటాం అది న్యాచురల్ హెయిర్ లైన్ అయి ఉండొచ్చు, దే ఆర్ మెయింటైనింగ్ వెల్ అని. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇట్ ఈస్ మెయింటైన్ విత్ అ గుడ్ హెయిర్ స్టైలింగ్ థింగ్. సో దాంట్లో వాళ్ళు హెయిర్ విగ్స్ వాడుతున్నారా, హెయిర్ ఫిక్సింగ్ చేయించుకుని, లేదా దే ఆర్ గోయింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఐ థింక్ ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు దెమ్.